హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జొమాటోలో రిఫండ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ మీరు రిఫండ్ పొందడానికి ఏమేమి టిప్స్ పాటించాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పుడు దాకా రిఫండ్ ట్రై చేయకపోతే ఒక్కసారి జొమాటోలో నేను చెప్పిన ప్రాసెస్లో రిఫండ్ అయితే ట్రై చేయండి. మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నేను కన్ఫామ్గా 100% వస్తుందని అయితే చెప్పను, బట్ మ్యాక్సిమం ఛాన్స్ అయితే ఉన్నాయి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫ్రెండ్స్, మనం జొమాటోలో చూసుకుంటే ఎక్కువగా మనకి జొమాటో అయితే మనకి రిఫండ్ అయితే ఇస్తూ ఉంటుంది. బెటర్ దాన్ స్విగ్గీ అనమాట. అంటే నేనైతే చాలాసార్లు అయితే ట్రై చేశాను, బట్ మనకి స్విగ్గీలో అయితే నాకు అంతగా ఎక్కువ రిఫండ్ అయితే రాలేదు. బట్ జొమాటోలో అయితే మనకి 1 or 2 times స్విగ్గీ కంటే ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మీరు జొమాటోలో మీరు ఎప్పుడైనా ఆర్డర్ పెట్టేటప్పుడు ఏం చేయాలంటే మీరు అక్కడ కిందన చాట్ విత్ అస్ అని లేదా చాట్ అకార్డింగ్ టు యువర్ ఆర్డర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఆర్డర్ డెలివరీ చేసేసుకున్న వెంటనే మీరు ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. మీరు ఆర్డర్ మొత్తం తినేసిన తర్వాత అయితే కాదు, ఆర్డర్ తింటున్నప్పుడే మీరు ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. మీరు మీ ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత కిందన మీకు వెళ్తే చాట్ విత్ అస్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఏదైతే మీరు పర్టికులర్ ఆర్డర్ చేశారో ఆర్డర్ దగ్గర, సో చాట్ విత్ అస్ ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు రీసెంట్గా ఆర్డర్ పెట్టిన ఏదైతే ఆర్డర్తో మీకు ఇష్యూ ఉందో ఆ ఆర్డర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేసుకొని ప్రాబ్లం ఏంటో వాళ్ళకి చెప్పండి. సో మ్యాక్సిమం రీజన్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేసేది మాత్రం అన్బాయిల్డ్ ఆర్ అన్కుక్డ్ ఫుడ్ అని ఉంటుంది. సో ఆ ఆప్షన్స్లో ఏదో ఒక అన్కుక్డ్ అలాంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు మీ ఐటమ్స్ మిస్ అయ్యాయి లేదా నేను క్వాలిటీని ఇంకా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశాను అలాంటివి అయితే ఆప్షన్స్ పెట్టద్దు. అన్బాయిల్డ్ చికెన్ అనో అన్కుక్డ్ రైస్ అనో ఏదో ఒకటి అంటే అలాంటి ఆప్షన్స్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. వన్స్ అలా పెట్టిన తర్వాత వాళ్ళు కొంతసేపు ఒక ఫోటో అయితే అడుగుతారు. మీరు ఏదైతే తింటున్నారో దాన్నే ఒక ఫోటో తీసి పెట్టేయండి. చికెన్ అయితే చికెన్, రైస్ అయితే రైస్, అలా ఏదో ఒక ఫోటో అయితే పెట్టేయండి. మీరు తింటున్నది తీసి పెట్టండి. పెట్టిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసుకొని మీకు మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట మీకు రిఫండ్ అవ్వడానికి. మిమ్మల్ని అడుగుతారు వాళ్ళు, సారీ సార్, వీఆర్ వెరీ సారీ, వీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దిస్ అని చెప్పేసి వాళ్ళు కొన్ని రీజన్స్ చెప్తారు. అండ్ రీజన్స్ చెప్పి సైలెంట్గా ఉంటారు. మీరు అడగండి తర్వాత, ప్లీజ్ రిఫండ్ మై మనీ బ్యాక్ అని చెప్పేసి మీరు అయితే అడగండి. అడిగిన తర్వాత వాళ్ళు 2 minutes ఒక వెయిట్ చేయండి. 2 minutes డిస్కస్ చేసుకొని మేము మా హైయర్ అఫీషియల్స్తో డిస్కస్ చేసి మీకు ఏదనేది తెలియజేస్తామని అంటారు. అండ్ 2 minutes అయిపోయిన తర్వాత మీకు మ్యాక్సిమం వాళ్ళు రిఫండ్ ఇచ్చే అయితే అవకాశం అయితే ఉంది. ఏదైతే వాళ్ళు 2 రకాలుగా రిఫండ్ అయితే ఇస్తారనమాట. ఒకటి, ఏదైతే మీరు ఆర్డర్ పెట్టారో సేమ్ అమౌంట్కి సంబంధించిన కూపన్ కోడ్ అయితే ఇస్తారు. అంటే మళ్ళీ ఆ కూపన్ కోడ్ యూజ్ చేసుకొని మీరు జొమాటోలోనే ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ రెండోది వచ్చేసరికి మీకు డైరెక్ట్గా మీరు ఏదైతే బ్యాంక్ నుంచి కానీ వాలెట్ నుంచి పే చేశారో ఆ డైరెక్ట్గా ఆ వాలెట్లో అయితే పడిపోతుంది అనమాట. ఈ సెకండ్ కేసు అనేది చాలా రేర్గా అయితే జరుగుతుంది. మ్యాక్సిమం ఏదైతే మీరు తిన్న అమౌంట్కి సంబంధించిన కూపన్ కోడ్ అయితే ఉంటుందో అదే కూపన్ కోడే ఇస్తారు. సో మ్యాక్సిమం టైమ్స్ కూపన్ కోడ్ అయితే ఇస్తారనమాట. సో కూపన్ కోడ్ ఇచ్చినా మీకు ఏం పోయేదేం లేదు. నెక్స్ట్ టైం మీరు ఫ్రీగా అయితే ఆర్డర్ పెట్టుకొని తినొచ్చు అనమాట. అప్పుడు కూడా మీకు ఫ్రీగా అయితే ఇచ్చినట్టే, అంటే మీకు రిఫండ్ వచ్చి మీకు ఒక మీల్ ఫ్రీగా అయితే దొరికినట్టే అనమాట. ఇలా మీరు జొమాటోలో మీరు మ్యాక్సిమం అయితే ట్రై చేయొచ్చు. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఒకే అకౌంట్ నుంచి 4-5 సార్లు అయితే ట్రై చేయొద్దు. అస్సలు ఎవరు మహా అయితే ఒక మ్యాక్సిమం ఒక 2 times 3 times అయితే ఇస్తారు. అండ్ తర్వాత నుంచి మీరు ఎన్ని చేసినా ఎన్ని రకాలుగా ట్రై చేసినా మీకు రిఫండ్ అయితే ఇవ్వరు. పర్ అకౌంట్కి 1 or 2 లేదా మ్యాక్సిమం ఒక 3 times, మ్యాక్సిమం ఒక 2 or 3 times అయితే ట్రై చేయండి. అండ్ తర్వాత మీరు అకౌంట్ అయితే మార్చేయండి. అకౌంట్ మార్చి వేరే అకౌంట్లో ట్రై చేయండి. ఈ విధంగా మీరు జొమాటోలో ఈ చిన్న ట్రిక్ నేను చెప్పిన ఈ మెథడ్ యూస్ చేస్తే మీకు రిఫండ్ రావచ్చు అండ్ రాకపోవచ్చు అని నేను గ్యారంటీ అయితే ఇవ్వలేను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నేను వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ మీరు ఇలా ట్రై చేస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఒకవేళ మీకు రిఫండ్ వచ్చిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే, అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in the next video. Bye bye now.